Hi friends, I hope you are all doing well. In this class, we're going to discuss ఉస్మానియా యూనివర్సిటీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి. మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో వేయండి, నేను అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ప్రమోట్ చేయడంలో మీరు కూడా హెల్ప్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 10B. కంప్యూట్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఆఫ్ మిస్టర్ ఎక్స్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ 2024-25. ఈ 24-25కి సంబంధించి మిస్టర్ ఎక్స్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, అది ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి. హిస్ ఏజ్ ఈజ్ 58 years. మనకి ఏజ్ ఎందుకు మెన్షన్ చేసి ఉండొచ్చు అని అంటే, అబౌవ్ 60 yearsకి ఒకలాంటి ట్యాక్స్ రేట్స్ ఉంటాయి, బిలో 60 yearsకి కొన్ని ట్యాక్స్ రేట్స్ ఉంటాయి అన్నమాట, అంటే ఎగ్జామ్షన్స్ బట్టి. సో దానిని బట్టి ఇతను ఏజ్ మెన్షన్ చేసి ఉండొచ్చు ఈ క్వశ్చన్లో. నెక్స్ట్, మిస్టర్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైవేట్ ఎంప్లాయీ. ప్రైవేట్ ఎంప్లాయీకి శాలరీ అంటే బేసిక్ పే మాత్రమే కాకుండా పెన్షన్, గ్రాట్యుటీ ఇలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అతను ప్రైవేట్ ఎంప్లాయీయా నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీయా అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో అందుకు ఇచ్చి ఉండొచ్చు అనమాట. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ అలవెన్స్ ఇలాంటి డిడక్షన్స్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది, ప్రైవేట్ ఎంప్లాయీకి ఎలిజిబిలిటీ లేదు. వర్కింగ్ ఇన్ కోల్కతా ఎందుకు ఇచ్చి ఉండొచ్చు అని అంటే, రెంట్ ఫ్రీ అకామిడేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అతనున్న ప్లేస్ ఏంటి, అక్కడ ఉన్న పాపులేషన్ ఏంటి అనేది కూడా మనం తీసుకోవాలన్నమాట. ఓకే, అక్కడ మెన్షన్ చేస్తాడు, అది కూడా ఈ క్వశ్చన్ సాల్వింగ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, అందుకు ఇచ్చి ఉండొచ్చు. నెక్స్ట్, మెయిన్ కాంపోనెంట్స్లోకి వెళ్దాం. హిస్ బేసిక్ పే ఈజ్ 75,000 per month. డియర్నెస్ అలవెన్స్ ₹25,000 per month. బోనస్ ₹25,000 per annum. ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ ₹12,000 per month. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ₹20,000 per month. He received educational allowance ₹1,000. It is typing mistake, ₹1,000 per month. He is blessed with 3 children. ఎంతమంది చిల్డ్రన్ ఉన్నప్పటికీ కూడా ఈ ఎడ్యుకేషనల్ అలవెన్స్ అనేది ఓన్లీ 2 childrenకి మాత్రమే ఎలిజిబుల్ ఉంది, అది కూడా పర్ మంత్కి ₹100 మాత్రమే. కానీ ఇక్కడ వచ్చే నార్మల్ డౌట్ ఏంటంటే, ఆ ₹100తో అతను ఏం చదువుకోగలడు, ఏం యూజ్ అవుద్ది, అతను పెన్సిల్ బాక్సులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు సరిపోవు. ఓకే, ఎనీవే ₹100 మాత్రమే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్, హిస్ ఎంప్లాయర్ ప్రొవైడెడ్ విత్ బిగ్ మోటార్ కార్. ఇక్కడ కార్ ఫెసిలిటీకి వచ్చేటప్పటికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు అమౌంట్ ఇవ్వడు, 1.6 cc అబవ్ లేదా బిలో అని ఇస్తాడు, అంతే తప్పించి అమౌంట్ ఇవ్వడు. కానీ మనం సింప్లీ గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఈ మోటార్ కార్ ఫెసిలిటీకి సంబంధించి బిగ్ మోటార్ కార్ అని అంటే అది 1.6 cc కంటే పెద్దది అని అర్థం, అబవ్ అని అర్థం అనమాట. ఓకే, దానికి 2,400 per month అమౌంట్ తీసుకోవాలి. నెక్స్ట్, కార్ యూజ్డ్ ఫర్ ప్రైవేట్. ఇక్కడ పార్ట్లీ ఫర్ ప్రైవేట్ అండ్ పార్ట్లీ ఫర్ ఆఫీస్ అన్నాడు. ఇక్కడ ఫుల్లీ ఆఫీస్ అయితే మనకి ట్యాక్సిబిలిటీయే లేదు, ట్యాక్స్ లేదు. పార్ట్లీ ఫర్ ప్రైవేట్ కూడా అన్నాడు కాబట్టి, ఈ ప్రైవేట్కి యూజ్ చేసుకుంటున్నాడు కాబట్టి దాని మీద ట్యాక్స్ పడుతుంది అనమాట. ఆఫీస్ పర్పస్ ద చాఫర్ అంటే డ్రైవర్ అనమాట. డ్రైవర్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఆల్సో మేడ్ బై ద ఎంప్లాయర్. ఈ ఎక్స్పెన్సెస్ కూడా ఎంప్లాయర్ చూసుకుంటున్నాడు కాబట్టి ఈ అమౌంట్స్ కూడా ట్యాక్సిబుల్. ఈ చాఫర్కి 900 per month అమౌంట్ తీసుకోవాలి, వేజెస్గా ఇవ్వాలన్నమాట. సో అది ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన అమౌంట్ అనమాట. క్యాలిక్యులేట్ చేద్దాం. బేసిక్ పే 75,000 × 12 మల్టిప్లై చేస్తే 9 lakhs. డియర్నెస్ అలవెన్స్ 3 lakhs. బోనస్ 25,000. ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ 12,000 × 12 1,44,000. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 2,40,000. ఎడ్యుకేషనల్ అలవెన్స్ చూడండి, అంటే 1,000 ఇస్తున్నాడు అన్నాడు, సో దానికి 12,000 అవుద్ది కదా ఇయర్కి క్యాలిక్యులేట్ చేస్తే. ఎగ్జామ్టెడ్ ఏంటి, ₹100 పర్ ఇయర్కి 2 childrenకి అనమాట. క్యాలిక్యులేట్ చేస్తే 2,400 వచ్చింది. ఈ 12,000 నుంచి 2,400 డిడక్ట్ చేస్తే 9,600 వచ్చింది. ఇది ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ట్యాక్సిబుల్ అనమాట. కార్ ఫెసిలిటీ, ఆఫీస్ పర్పస్ ట్యాక్స్ లేదు, ప్రైవేట్ పర్పస్ బిగ్ కార్ అయితే 1.6 cc అబవ్ ఉంది కాబట్టి 2,400 తీసుకోవాలి. పర్ ఇయర్కి 28,800 వచ్చింది. చాఫర్ డ్రైవర్కి 900 తీసుకోవాలని చెప్పాం కదా, సో దీనికి 10,800 వచ్చింది. ఈ టోటల్
ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తే 9,00,000, 3,25,000, 1,44,000, 2,40,000, 9,600, 28,800, 10,800 ఇవన్నీ యాడ్ చేస్తే మనకి గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 16,58,200 వచ్చింది. ఓకే, దీని నుంచి మనం డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16లో ఉన్న డిడక్షన్స్ డిడక్ట్ చేయొచ్చు. డిడక్షన్స్ ఏముండొచ్చు? సింప్లీ 3 అంతే. ఒకటి స్టాండర్డ్ డిడక్షన్, 2 ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, 3 ప్రొఫెషనల్ ట్యాక్స్ అనమాట. స్టాండర్డ్ డిడక్షన్ 50,000 మనం 24-25కి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఈ 50,000 ఉంది. అది 25-26 అయితే నెక్స్ట్ ఇయర్కి 75,000 పెంచారనమాట. మనం ఇంకా అసెస్మెంట్ ఇయర్ 24-25లో ఉన్నాం కాబట్టి ఈ అమౌంట్ తీసుకోవాలి, రైట్. 16,50,200 నుంచి 50,000 డిడక్ట్ చేస్తే 16,08,200 వచ్చింది. ఇది టోటల్ ట్యాక్స్బుల్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. అంటే ఈ అమౌంట్ మీద అతను ట్యాక్స్ పే చేయాలన్నమాట. ఇది క్వశ్చన్లో చేయవసరం లేదు ట్యాక్స్ లయబిలిటీ అనేది, కానీ మీరు తెలుసుకోవడం కోసం ఇక్కడ ఇస్తున్నాను అనమాట. అప్ టు 2,50,000 వరకు ట్యాక్స్ లేదు. ఎందుకు 2,50,000 తీసుకున్నాము అంటే హిజ్ ఏజ్ ఈజ్ 58 years, అంటే 60 బిలో ఉంది కాబట్టి మనం ఇక్కడ 2,50,000 తీసుకోవాలి. ఒకవేళ 60 అబవ్ ఉందంటే దాని ట్యాక్స్ రేట్స్ చేంజ్ అవుతాయి. అప్ టు 2,50,000 ట్యాక్స్ లేదు. 2,50,000 ₹1 నుంచి 5 lakhs వరకు డిఫరెన్స్ ఎంత? 2,50,000 కదా. సో ఆ అమౌంట్కి 2,50,000 అమౌంట్కి 5% ట్యాక్స్ అనమాట. క్యాలిక్యులేట్ చేస్తే 12,500 వచ్చింది. 5 lakh ₹1 నుంచి 10 lakhs వరకు డిఫరెన్స్ 5 lakhs కదా. సో దాని మీద 20% క్యాలిక్యులేట్ చేస్తే 1 lakh వచ్చింది. 10 lakhs నుంచి 16,08,200 డిఫరెన్స్ 6,08,200 కదా. దాని మీద 30,000 క్యాలిక్యులేట్ చేయాలి. చేస్తే 1,82,460 వచ్చింది. ఎంత ట్యాక్స్ వచ్చినా కూడా దాని మీద 4% సెస్ అనేది పే చేయాలన్నమాట. హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సెస్ 4%. ఈ సెస్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, ఏదైతే మనం ట్యాక్స్ కడతామో దాని మీద ట్యాక్స్ అనమాట. ఈ అమౌంట్ అంతా 2,94,960. దీని మీద 4% క్యాలిక్యులేట్ చేస్తే 11,798. సో మన టోటల్ పే చేయాల్సిందంతా 12,500, 1 lakh, 1,82,460, 11,798 రూపీస్. టోటల్ 3,06,758 రూపీస్. రౌండ్ ఆఫ్ చేస్తే 3,06,760 రూపీస్ వచ్చింది. అంటే మొత్తం అమౌంట్ ఎంత పే చేయాలి ఈ 16,08,200 మీద అంటే 3,06,760. ఇది ట్యాక్సిబుల్ శాలరీ అనమాట. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ నెంబర్ 11B. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్ అన్నాడంటే ఇందులో 2 types ఉన్నాయి హౌస్ ప్రాపర్టీలో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. ఒకటి లెట్ అవుట్, 2 సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్ చాలా అంటే చాలా సింపుల్ ఆన్సర్ చేయడం. హౌస్ ప్రాపర్టీ ఆఫ్ మిస్టర్ డి ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2024-25. ఇది చాలా ఈజీ క్వశ్చన్, ఈజీగా గెయిన్ చేసుకో 10 marks అనమాట. మిస్టర్ డి ఈజ్ ద ఓనర్ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ ఆఫ్ రిసైడింగ్ ఇన్ ద own house property in Mumbai. The municipal value is 9 lakh per annum. The fair rental value is 1 lakh per annum. He has taken housing loan 35 lakhs. The interest paid during the previous year 2023-24 of housing loan 2,50,000 per annum. ఓకే, ఇది ఇక్కడ మనకి మున్సిపల్ వాల్యూ అవసరం లేదు, ఫేర్ రెంటల్ వాల్యూ అవసరం లేదు, ఇంకా స్టాండర్డ్ రెంట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా అవసరం లేదు, యాక్చువల్ రెంట్ ఇచ్చినా ఏం అవసరం లేదు. ఓకే, మనకు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ ఆక్యుపైడ్కి అంటే వాళ్ళే ఓనర్ ఉంటున్న వాళ్ళకి మనీ ఏమైనా వస్తుందా? రాదు. సో నెట్ యాన్యువల్ వాల్యూ 0, నిల్, ఏముండదు. దీని మీద డిడక్షన్స్ 2 types ఉన్నాయి కదా. మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది దానికి స్టాండర్డ్ డిడక్షన్ రాదు. ఈ స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఆ ఇల్లు కోసం చేసిన ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉంటాయో దాన్ని 30% డిడక్ట్ చేసుకోవడానికి ట్యాక్స్ ఇచ్చిందనమాట, యాక్ట్ ఇచ్చింది. సో ఏమీ లేదు, అమౌంటే లేదు కాబట్టి దీని మీద ఈ స్టాండర్డ్ డిడక్షన్ అనేది నాట్ అప్లికబుల్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే సెల్ఫ్ ఆక్యుపైడ్కి సంబంధించి ఈ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ అనేది 2 lakhs వరకు ఎగ్జంప్టెడ్ ఉంది. 2 lakh దాటితే దానికి ఎగ్జంప్షన్ లేదు. సో ఇక్కడ 2,50,000 కట్టాను అన్నాడు కాబట్టి మనకు 2 lakh కావాలి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్కి లెటర్డ్ హౌస్కి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ ఎంతైనా డిడక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అమౌంట్ నిల్, నెట్ యాన్యువల్ వాల్యూ నిల్. దీనిలో ఇంట్రెస్ట్ ఆన్ లోన్ టేకెన్ 2 lakhs ఉంది కాబట్టి ఇదే లాస్ ఆన్ హౌస్ ప్రాపర్టీ అనమాట, లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఈ విధంగా
సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇచ్చినప్పుడు ఇంతే ఉంటుంది ఆన్సర్, ఇదే క్యాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది. లేదంటే దీన్నే డీమ్డ్ టు బి లెట్ అవుట్గా చేయొచ్చు, అదంత అవసరం లేదు, మీకు ఏదైతే ఇచ్చాడో అది చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12B, కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2024-25 అలాంగ్ విత్ అడ్జస్ట్మెంట్స్. చూద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాడు, దీని నుంచి మన బిజినెస్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఈ కాంపోనెంట్స్ అన్నీ చూడండి, డెబిట్ వైపు ఉన్నవి, క్రెడిట్ వైపు ఉన్నవి. దీనిలో బిజినెస్కి సంబంధించి ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో, ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అలౌ చేసిందో ఆ ఎక్స్పెన్సెస్ మాత్రమే డిడక్ట్ చేయాలి, అలౌ చేయనివి మళ్ళీ రీబ్యాక్ యాడ్ చేయాలన్నమాట. సో ఎప్పుడు కూడా బిజినెస్ అనేది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్కి నెట్ ప్రాఫిట్తో ఆన్సర్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. చూద్దాం. ఒక కాంపోనెంట్ శాలరీస్, ఇది బిజినెస్కి సంబంధించిందే. రెంట్, ఇది కూడా బిజినెస్కి సంబంధించిందే. ఇక్కడ రెంట్ అనేది ప్రొపరేటర్కి సంబంధించింది అనుకో, అప్పుడు మనం మళ్ళీ యాడ్ చేయాలన్నమాట. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ఏ ప్రొవిజన్ అయినా కూడా మళ్ళీ నెట్ ప్రాఫిట్కి యాడ్ చేయాలి, దీనికి బిజినెస్కి సంబంధం లేదు. ఇన్కమ్ ట్యాక్స్, ఇది కూడా దీనికి బిజినెస్కి సంబంధం లేదు. జిఎస్టీకి సంబంధం ఉంది, ఎందుకంటే మెటీరియల్స్ కొంటారు కదా, మెటీరియల్స్ కొంటే రా మెటీరియల్స్ అని ఏవైనా కూడా దాని మీద వీళ్ళు పే చేయాలి కదా జిఎస్టీ, సో దానికి బిజినెస్కి సంబంధం ఉంది. నెక్స్ట్ డిప్రిసియేషన్, ఈ డిప్రిసియేషన్ అనేది మనకి అడ్జస్ట్మెంట్స్లో కూడా ఇస్తే అప్పుడు తీసుకోవాలన్నమాట. ఈ జనరల్ ఎక్స్పెన్సెస్కి ఒక అడ్జస్ట్మెంట్ ఇచ్చాడు. జనరల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ 2 lakhs టువర్డ్స్ హిస్ పర్సనల్ యూస్, అంటే ప్రొపరేటర్ పర్సనల్ యూస్కి యూజ్ చేసుకున్నాడు అనమాట. ఏదైతే పర్సనల్ యూస్కి యూజ్ చేసుకున్నాడో అది మళ్ళీ నెట్ ప్రాఫిట్కి యాడ్ చేయాలి, ఎందుకంటే దానికి బిజినెస్కి సంబంధం లేదు. అతను ఓన్కి వాడుకోవడం వల్ల బిజినెస్ ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. సో శాలరీస్ కూడా డొమెస్టిక్ సర్వెంట్స్ అంటే ఇంట్లో పని వాళ్ళు అనమాట. అంటే ప్రొపరేటర్ తన ఇంట్లో పని వాళ్ళకి జీతాలు ఇచ్చుకున్నాడు బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ చేత. సో దానికి దీనికి సంబంధం ఏముంది, ఏ సంబంధం లేదు కాబట్టి ఈ 1 lakh కూడా నెట్ ప్రాఫిట్కి యాడ్ చేయాలి. నెక్స్ట్ డ్రాయింగ్స్ అంటేనే ప్రొపరేటర్ వాడుకున్నది, అది కూడా యాడ్ చేయాలి. గిఫ్ట్ టు హిస్ సన్ ఇన్ లా, ఎవరు ప్రొపరేటర్ సన్ ఇన్ లాకి బిజినెస్ ప్రాఫిట్ చేత ఇతను గిఫ్ట్ ఇచ్చాడనమాట, అది కూడా పర్సనల్ యూస్ కదా, సో అది కూడా మళ్ళీ యాడ్ చేయాలి. గిఫ్ట్ టు పూర్ స్టూడెంట్స్, ఇది ఒక డొనేషన్ లాంటిది అనమాట, పూర్ స్టూడెంట్స్కి ఇచ్చిన డొనేషన్. సో ఇది ఎగ్జంప్షన్ ఉంది డొనేషన్ 80G ప్రకారం. నెక్స్ట్ క్రెడిట్ వైపు చూడండి. గ్రాస్ ప్రాఫిట్ మనకు అవసరం లే. బ్యాంక్ ఇంట్రెస్ట్, ఈ బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది అదర్ సోర్సెస్ అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇది కూడా అదర్ సోర్సెస్. ఓకే, ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా చూద్దాం. శాలరీస్ అయిపోయింది, జనరల్ ఎక్స్పెన్సెస్ అయింది. ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ ₹3 lakhs వాజ్ నాట్ డెబిటెడ్ ఇన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, అంటే వచ్చిన ప్రాఫిట్ నుంచి ఈ ప్రాఫిట్ అమౌంట్ నుంచి నెట్ ప్రాఫిట్ నుంచి ఈ 3 lakh అమౌంట్ డిడక్ట్ చేయలేదన్నమాట. సో మనం ఏం చేయాలి, డిడక్ట్ చేయాలి. ఇన్కమ్ ఫ్రమ్ డిస్కౌంట్ రిసీవ్డ్, అంటే ఇన్కమ్ వచ్చింది, 3 lakhs వాజ్ నాట్ క్రెడిటెడ్ ఇన్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ వైపు డిస్కౌంట్ చూపించలేదు, డెబిట్ వైపు ఈ ఎలక్ట్రిసిటీ బిల్ చూపించలేదన్నమాట. సో అది మనం చేయాలి. సో ఆన్సర్ చేద్దాం. నెట్ ప్రాఫిట్తో స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా. సో నెట్ ప్రాఫిట్ అంతా ఇక్కడ 16,49,000 16,49,000 వేసాం. దీనికి ఇన్అడ్మిసిబుల్ ఎక్స్పెన్స్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే అలౌ చేయలేదో ఆ ఎక్స్పెన్సెస్ని మళ్ళీ యాడ్ చేయాలన్నమాట. ప్రొవిజనల్ ఫర్ బ్యాడ్ డెట్స్ 1 lakh, ఇన్కమ్ ట్యాక్స్ 1 lakh, జనరల్ ఎక్స్పెన్సెస్ 2 lakhs, ఇక్కడ కింద చెప్పాడు కదా 2 lakhs అని, సో ఇది. నెక్స్ట్ డ్రాయింగ్స్ 1 lakh, గిఫ్ట్ టు హిస్ సన్ ఇన్ లా, ఇది పర్సనల్కి వాడుకున్నాడు కాబట్టి ఇది 1,000. శాలరీస్ టు ది డొమెస్టిక్ సర్వెంట్స్, ఇక్కడ ఏదైతే చెప్పాడో శాలరీస్ టు ది డొమెస్టిక్ సర్వెంట్స్, ఇది కూడా యాడ్ చేసాం అనమాట. యాడ్ చేస్తే ఇన్ అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్ 6,01,000 వచ్చింది. ఇప్పుడు నెట్ ప్రాఫిట్ పెరుగుద్ది కదా, ప్రాఫిట్ అనేది పెరుగుద్ది. ఎంత, 6 lakhs పర్సనల్కి యూస్ చేసుకొని అది పర్సనల్ కానట్టు ప్రాఫిట్ నుంచి డిడక్ట్ చేశాడనమాట. దీనివల్ల బిజినెస్ ఇన్కమ్ అనేది తగ్గిపోయింది. సో ఎంతైతే యాక్చువల్గా ఇన్కమ్ వచ్చిందో ఆ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం మళ్ళీ ఈ యాడ్ చేసాం అనమాట. దీని నుంచి ఇక్కడ డిడక్ట్ చేయలేదు కదా, ఎలక్ట్రిసిటీ ఆఫ్ బిల్ ఆఫ్ ₹3 lakhs వాస్ నాట్ డెబిటెడ్, దీన్ని డెబిట్ చేయలేదు కాబట్టి మనం డెబిట్ చేస్తున్నాం, తీసేస్తున్నాం అనమాట. ఎంత, ఎలక్ట్రిసిటీ బిల్లు 3 lakhs చేస్తే 9,50,000 వచ్చింది. ఇందులో కొన్ని ఇన్కమ్ ఫ్రమ్ డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ అవ్వలేదు, సో మళ్ళీ ఆ ప్రాఫిట్కి యాడ్ చేయాలన్నమాట. అడ్మిసిబుల్ ఇన్కమ్స్ నాట్ క్రెడిటెడ్, ఎంత, 3 lakhs యాడ్ చేస్తే 22,50,000 వచ్చింది. దీని నుంచి ఈ బిజినెస్కి సంబంధం లేనివి, ఎగ్జెంప్టెడ్ అయినవి డిడక్ట్ చేస్తాం అనమాట. బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది అదర్ సోర్సెస్లో
ట్యాక్సిబుల్. ఇక్కడ కాదు. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, ఇది కూడా ట్యాక్సిబుల్, ఎక్కడ కాదు. సో ఈ రెండు డిడక్ట్ చేయాలి. గిఫ్ట్ టు పూర్ స్టూడెంట్స్ అనేది యాజ్ పర్ 80G మనకి డిడక్షన్ ఉంది. సో ఎగ్జామ్టెడ్ ఉంది కాబట్టి ఈ అమౌంట్ కూడా తీసేస్తే మనకి 22,50,000 నుంచి 2,50,000 డిడక్ట్ చేస్తే మనకి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ 20 lakhs వచ్చిందనమాట. కానీ యాక్చువల్గా మన ఎందుకు చూపించాడు నెట్ ప్రాఫిట్ 16,49,000. మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది 20 lakhs అనమాట. ఈ 20 lakhs మీద అతను ట్యాక్స్ పే చేయాలి. ఓకే, చూద్దాం. ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ 20 lakhs వచ్చింది. 2,50,000 వరకు ట్యాక్స్ లేదు. 2,50,000 ₹1 నుంచి 5 lakhs వరకు 5%, 12,500. 5 lakh నుంచి 10 lakhs 20%, 1 lakh. 1 lakh నుంచి అబౌవ్ ఎంత 20 lakhs వరకు కదా, 30%, 3 lakhs వచ్చింది. ఇక్కడ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే 2 lakhs నుంచి 5 lakhs వరకు డిఫరెన్స్ ఎంత 2,50,000. ఈ 5% కాబట్టి 2,50,000 మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే 12,500 వచ్చింది. 5 lakhs నుంచి 10 lakhs వరకు డిఫరెన్స్ ఎంత 5 lakhs. ఈ 5 lakhs మీద 20% క్యాలిక్యులేట్ చేస్తే 1 lakh వచ్చింది. 10 lakhs అబౌవ్ ఎంత అబౌవ్ 20 lakhs వరకు అంటే 10 lakhs అనమాట. ఈ 10 lakhs మీద 30% క్యాలిక్యులేట్ చేస్తే 3 lakhs వచ్చింది. మనం ఇందాక డిస్కస్ చేసినట్లుగానే 4% సెస్ కూడా. ఇది టోటల్ ఎంత 4,12,000. దీని మీద 4% 16,500 అనమాట. టోటల్ 3 lakh, 1 lakh, 12,500, 16,500, 4,29,000 వచ్చిందనమాట. అంటే ఈ 20 lakhs మీద బిజినెస్ ఓనర్ 4,29,000 క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఈ విధంగా బిజినెస్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. కంప్యూట్ క్యాపిటల్ గెయిన్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 24-25. ఇది క్వశ్చన్ నెంబర్ 13B. మిస్టర్ జే సోల్డ్ హీస్ హౌస్ ప్రాపర్టీ ఫర్ 75 lakhs డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్లో మిస్టర్ జే అనే పర్సన్ 75 lakhsకి అమ్మేశాడు. ద హౌస్ ప్రాపర్టీ వాజ్ పర్చేస్డ్ ఫర్ 20 lakhs. 20 lakhsకే కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు 2014-15లో. అంటే ఎప్పుడో 20 lakhs కొంటే ఇప్పుడు 75 lakhsకి అమ్మేశాడు. అప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎప్పుడో 2014-15లో 20,000 ఉంటే ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. దానికోసం కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ హౌస్ ప్రాపర్టీ అనేది 75 lakhs, ట్రాన్స్ఫర్ కాస్ట్ 1 lakh. సో ఈ 75 lakhs నుంచి 1 lakhs డిడక్ట్ చేస్తే నెట్ సేల్ కన్సిడరేషన్ వస్తుంది అనమాట. ఓకే, హీ అక్వైర్డ్ ఎ న్యూ హౌస్ ప్రాపర్టీ 30 lakhsకి కొత్త ఇల్లు కొన్నాడు అనమాట. ఇక్కడ హౌస్ అనేది లేదు, మిస్టేక్ పడ్డది. ఓకే, హౌస్ ప్రాపర్టీ కొన్నాడు. ద కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ ఫర్ ద ఇయర్ 23-24 348, 14-15 240. సో క్యాలిక్యులేట్ చేద్దాం. గ్రాస్ సేల్ కన్సిడరేషన్ ఎంతకు అమ్మేశాడు 75 lakhsకి మైనస్ ట్రాన్స్ఫర్ కాస్ట్ అంటే దానికి రిజిస్ట్రేషన్కి అది ఎక్స్పెన్సెస్ అవుతాయి కదా, అలాంటి ఎక్స్పెన్సెస్ అనమాట. 1 lakh అనమాట. డిడక్ట్ చేస్తే నెట్ సేల్ కన్సిడరేషన్ 74 lakhs వచ్చింది. లెస్ ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఎంతకు అమ్మాడు అంటే ఎప్పుడు కొన్నాడు, ఇది 20 lakhsకి 2014-15లో కొన్నాడు. అంటే ఇప్పుడు ఎంత అంటే ఇలా చేయాలన్నమాట. 2 lakhs ఇంటూ 348. ఇది ప్రెసెంట్ ఇయర్కి సంబంధించింది కదా 240. ఇది 2014-15కి సంబంధించింది. అంటే 2014లో 20 lakhs ఉంటే ప్రెసెంట్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే 29 lakhs వచ్చింది. సో 74 lakhs నుంచి 29 lakhs డిడక్ట్ చేస్తే 45 lakhs వచ్చింది అనమాట. ఇది యాక్చువల్ గ్రాస్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట. ఓకే, దీని నుంచి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఎగ్జంప్షన్స్ డిడక్ట్ చేయాలి. ఇక్కడ మనకి అమ్మేసిన తర్వాత సేల్ చేసిన తర్వాత హౌస్ ప్రాపర్టీ అనేది ఏదైనా ఇంకో హౌస్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేశాడనుకోండి, దానికి సెక్షన్ 54F ప్రకారం డిడక్షన్ ఉంది. పర్చేజ్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎంతవరకు ఎగ్జంప్షన్ ఉంది అని అంటే ఇది ఫార్ములా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఇంటూ అమౌంట్ ఇన్వెస్టెడ్ టు పర్చేజ్ బై నెట్ కన్సిడరేషన్. ఓకే, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత 45 lakhs. అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు 30 lakhs. నెట్ సేల్ కన్సిడరేషన్ ఎంత 74 lakhs. మనం క్యాలిక్యులేట్ చేస్తే 45 lakhs ఇంటూ 30 lakhs బై 74 lakhs చేస్తే 18 lakhs వచ్చాయన్నమాట. సో ఈ 18 lakhs అనేది ఎగ్జెంప్టెడ్. కానీ ఎంత ఇన్వెస్ట్ చేశాడు 30 lakhs. 30 lakhs కూడా మనం ఎగ్జెంప్టెడ్ అని ఇచ్చేయకూడదు. ఓకే, ఇలా చేస్తే మనకి యాక్చువల్ ఎగ్జెంప్టెడ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయగలం.
సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 45 lakhs నుంచి ఎగ్జామ్టెడ్ వాల్యూ డిడక్ట్ చేస్తే 18 lakhs డిడక్ట్ చేస్తే 27 lakhs వచ్చింది. ఇది ట్యాక్సిబుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనమాట. ఈ విధంగా క్యాపిటల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇది ప్రొసీజర్. నెక్స్ట్, దీని మీద ట్యాక్స్ ఎంత పడుద్ది, ట్యాక్స్ లయబిలిటీ. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది 20% ట్యాక్స్ పే చేయాలి. సో ఎలా 27 lakhs ఇంటూ 2500 చేస్తే 5,40,000 వచ్చింది. దీని మీద సెస్ 4% క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో 5,40,000 మీద 4% అంటే 21,600. సో టోటల్ ఇతను ఎంత పే చేయాలి, 5,61,600. ఈ అమౌంట్ 27 lakhs మీద అతను పే చేయాల్సిన అమౌంట్ అనమాట, ట్యాక్స్ అనమాట. ఈ విధంగా మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఇన్కమ్ ట్యాక్స్ క్వశ్చన్ పేపర్ ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకే, ఇందులో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఆర్ ఏదైనా అర్థం కాకపోయినట్లయితే కామెంట్ చేయండి. అండ్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే ఆ టాపిక్ మెన్షన్ చేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.